గబగబగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట. సభకు వచ్చేసిన కాంగ్రెస్లందరికీ ధన్యవాదాలు. నేను 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని. మీరంతా ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే గతంలో అభివృద్ధి చేస్తాము, ఇక ముందు కూడా చాలా అభివృద్ధి చేస్తాము. కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదాలు మాకున్నాయి. మీ అందరి ఆశీర్వాదాలు కూడా మాకు ఉండాలా. మీరు ఓటేసి గెలిపించండి. మా కాలనికి వచ్చినటువంటి ప్రియతమ నాయకుడు గౌరవనీయులు పెద్దలు వినయన్న గారికి, మరియు అట్లాగే ఏఎంసీ చైర్మన్ టౌన్ ప్రెసిడెంట్ సాయిబాబా గౌడ్ అన్న గారికి, మరియు నందిపేట మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మైపాలన్న గారికి, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినట్టు మా నాయకులకు, మరి మా యువతకు, ముఖ్యంగా మా అక్క చెల్లెలందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయంటే ఎందరెందరో గాయ వేసుకుంటూ వస్తున్నారు, పోతున్నారు. మా పార్టీ గాయ చేసే పార్టీ కాదు. మా వినయన్న పేరుకి తగ్గట్టు వినయంగానే ఉంటాడు. ఎవరేమన్నా తిట్టాడు. నేను మొన్న అన్న అందరూ వస్తున్నారంటే పోని వరటోడు వస్తాడు, తిట్టేటోడు వస్తాడు, మన పని మనం చేసుకుంటూ పోవాలన్నా అంటున్నాడు. నేను తనకు తగ్గట్టు నేను ఒక్కని ఊళ్ళన్నా కానీ నువ్వు అంట కానీ ఒకనాడు కూడా తిరిగి బలవన్నోని కాను. వాస్తవంగా ఇది మన కుటుంబ సభ్యులతోని అంతా చెప్పాల్సిన అవసరం లేదు. మనం చెప్పుకుంటే కూడా బాగుంటుంది. ఎందరు వచ్చి చెప్పినా బయటకి చెప్పినా వాళ్ళు వినడం వదిలేయడం తప్ప మనకు వాళ్ళతో వచ్చింది లేదు, పోయేది లేదు. కొందరు అంటారు ఈ క్యాండిడేట్ గురించి మాట్లాడతారు. ఒక మనిషి నిన్న అంటున్నాడు ఇంటికి పోతే వాళ్ళని పోలీసులకు పట్టించారని. ఈమె వాస్తవంగా ఇంత 300 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఆ 300 మెజార్టీతో గెలుస్తున్నాం అంటేనే ఈ విజయమే అని గౌరవంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాది పెట్టే చేతులే కానీ ఆశించే చేతులు కాదు. ఇంటికి వచ్చిన వాళ్ళకు పెట్టి పంపించడమే మా కుటుంబం నుంచి ఆనవాయితీ. మరి అట్లాంటి వ్యక్తులు బయటకి వచ్చిన వాళ్ళు మన కుటుంబం గురించి ఏం తెలుసు? ఒక గురించి విమర్శ చేయాలంటే వాళ్ళ గురించి తెలిసి చేయాలి. తెలియని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇంకొక ఆయన మాట్లాడిండు పెద్ద మనిషి, ఏమో పెద్ద మనిషి పెద్దని చేసినాము దొంగల మాదిరి పారిపోయారు అంటాడు. 2013లో 2013లో నువ్వు ఒక్కడే రోడ్డు పైన తిరుగుతుంటే అన్ననే సాక్ష్యం. ఇద్దరు కలిసే ఉంటుంది. మేము ఒక యూనిట్గా ఉండి పోరాడి 12 మందిలో యూనిట్ ఉండి నిన్ను 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి గెలిపించినాం. నిన్ను ఎమ్మెల్యే చేసినప్పుడు మనం చైర్మన్ చేసినప్పుడు నీ ధర్మం అది. ఫండ్స్ తెచ్చిన అంటావు, ఫండ్స్ వట్టిగా రాలేవక్క. ఈ రోజు నీ మనసిప్పి మాట్లాడాలనుకున్న దయచేసి క్షమించదు. హౌసింగ్ బోర్డు కాలనంటేనే అత్యంత దయనీయ స్థితిలో ఉంటుండే. ప్రతి దానికి ఎవరంటే నాకే ఫోన్ చేస్తుంది. ఆ బాధలు భరించలేక అన్న మనం రోడ్ ఎద్దామని బతిలాడితే ఒక మాట ఏమన్నాడు తెలుసా? ఓట్ల టైంలోనే అన్న వీలైతే ఓట్లు వేపి లేకుంటే లేదు కానీ అవన్నీ ఏం చెప్పకే నాకు అన్నాడు. అప్పుడు నా బాధ్యత ఏంది? నేను స్థానిక కౌన్సిలర్, ఖచ్చితంగా నా బాధ్యత మా కుటుంబాలకు మా ఇంట్లో ఏ పండుగ వచ్చినా నేను ఖచ్చితంగా చేయాలా. నేనేమన్నా అంటే ఓట్లు అడుగుడే పని చేసి చూపించుడే అని చెప్పినాం. పని చేస్తారు కదా ఓట్లు అడుగుతాం. అప్పుడు రియలైజ్ అయ్యి ఆర్మూర్ అంతా డాంబర్ రోడ్ అవుట్ కారణం, ముఖ్య కారణం నేనే. నా గురించి నేను చెప్పిన గొప్ప కాదు. ఇంత పెద్ద రోడ్ వేసినాం. పార్క్ విషయంలో కూడా కొందరు కబ్జా చేయడానికి వచ్చారు. మళ్ళీ మొన్న రీసెంట్ 60 లక్షలతో పార్కు వేయడం జరిగింది. ఈ రోడ్లన్నీ వేయడం జరిగింది. నేను వెళ్ళిపోవడం కారణము ఆయన చేసుకున్న కర్మ ఫలితం అంతే. ఇక నాయసుడు ఉత్తముని పోగొట్టుకున్నాడు అనేది ఆయన కర్మ అనుభవిస్తున్నారు. ఇంకా పగడబలకు పోతే ఇంకా పాతాళలోకి పోతాం, ఇది గ్యారంటీ. ఇప్పటికైనా మార్పు వచ్చేసి మందిలో మంచి మాటలు మాట్లాడితే నిజం. చాలా బాధాకరమైన విషయం. వైస్ చైర్మన్ వేసిన 5 ఏళ్ళు ఆర్మూర్ పట్టణంలో అత్యంత పేరు సంపాదించింది నేనే. 1000 రూపాయలు కరెక్షన్ చేసింది ఉంటే దేవి దుర్గామాత ముందట దండం పెట్టి ముక్కు రాకుతానని. నాకు చాలా బాధ. ఆయననే అంటుండే లింగన్న పౌరుషాన్ని తనకు అభిమానం కావాలా, తనకు గౌరవం కావాలా, ఇవన్నీ ఏం అవసరం లేదు అంటుండే. నేను పరువు ప్రతిష్టలకు ప్రారంభిస్తా. కాలంలో 25 ఏళ్ల నుంచి ఉంటున్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా. ప్రతి ఒక్క ఇంట్లో నేను తెలుసు. ఒక అన్నదమ్ముడిగా, ఒక సోదరుడిగా, ఇంటికి పెద్ద దిక్క, కాలనీకి పెద్ద దిక్క. నేను ప్రతి పదవి ఉన్నా లేకున్నా స్వచ్ఛందంగా ప్రతి కాలంలో ప్రతి పనిలో నేనున్నా. దుర్గామాత మందిరం కట్టేటప్పుడు కూడా కీలక పాత్ర పోషించిన మీతో పాటు నేను. ఇవాళ ఈ కాలనీ ఇట్లా ఉండాలంటే నా గోల్ ఒక ఫంక్షన్ హాల్ కట్టుకోవాలా, ఒక శ్మశాన వాటిక డెవలప్ చేసుకోవాలా అని ఎన్నో ఉన్నాయి. మరి నా బాధ్యత నా కాలనీ డెవలప్ చేసుకోవడం తప్ప
అడిగి తీసుకొస్తాం. నువ్వేం చేయాలా? నువ్వు సీఎం దగ్గర పోట్లాడి తీసుకురావాలా. నువ్వు సీఎం దగ్గర ఎత్తేనే దగ్గర తీసుకున్నా, అత్యధిక నిధులు నా దగ్గర పెట్టినా. అడిగేవాడు ఉంటే ఖచ్చితంగా పెట్టించుకుంటాం. దమ్ము లేని కొందరు నాయకులు చేయలేరు. చేయనప్పుడు అసమర్థత ఎవరిది? అది చేయించుకోవాలి. నేను దగ్గరుండి ఇంత డెవలప్ చేసిన అంటే నేను వైస్ చైర్మన్ ఉన్నప్పుడు పని లేదు తప్ప మరొక పని కూడా కాలేదు. నీకు కావాల్సింది చెప్పులు మోసేటోళ్ళు, అదే విధంగా నటించేటోళ్ళు తప్ప నిజాయితీగా ఉన్నోళ్ళు పనికిరాదు వాస్తవంగా. ఎందుకంటే నీతికి నిజాయితీగా మేము ఉంటాం. అట్లాంటి వాళ్ళు వాళ్ళకి పనికిరారు. 6 సంవత్సరాలు కూర్చుని పెట్టిండమ్మా. మార్కెట్ కమిటీ చైర్మన్ వేస్తే ఇంకా ఏడ పెద్దోళ్ళు అవుతారో మీకడ పెద్దోళ్ళు అవుతారని చెప్పేసి వట్టి కూర్చుని పెట్టిండు మమ్మల్ని. పోస్ట్ కూడా ఓళ్ళకి ఇవ్వకుండా పూజెక్కించిండు. మరి అట్లాంటి నీకు ఎమ్మెల్యేల పదవులు కావాలా, మంత్రుల పదవులు కావాలా, నీకున్నోళ్ళు చైర్మన్ కావద్దా? ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తేనే పదవికి అందం, పాత్రకు అందం. మా మేడం గారిని కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. మీ అందరి ఆశీస్సులతో గతంలో కూడా మీరు పెద్ద మొత్తంలో మెజార్టీతో నన్ను ఆశ్రయించి గెలిపించారు. ఒక వైస్ చైర్మన్ వేసారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఒక నాయకుడిగా అయినట్టంటే అది మీ పుణ్యమే అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను కాలనీ ఎప్పుడు కూడా మీ కాలనీ ప్రజల మాదిరి చూడలే. ఒక కుటుంబ సభ్యుడు మానే చూసిన. ఎప్పుడు గుళ్ళ మాట్లాడినా కానీ మన కుటుంబం అంటాం తప్ప కాలనీ నిన్న మాట్లాడలే. మన కుటుంబ సభ్యులం. మనం అందరం మీరు మన నలుగురు నాలుగు ఉంటారు కాబట్టి మనం అంతా ఏదునాన్ని కలిసికట్టుగా ఉండాలి. ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఇంటి గుట్టు బయట పెట్టుకోవద్దు. మనం కాలనీ వాసులం కాబట్టి మనకు ఏదునాన్ని సత్తాతో అడిగే హక్కు మీకు అందరికి ఉంటుంది. అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా పిల్లలు కూడా 12 గంటల రాత్రి ఫోన్ చేస్తే కూడా నేను స్పందిస్తా. అట్లాంటిది పిల్లలకు తోవిచ్చిపోయేట మనుషులం మనం. కాబట్టి మనకు ఎంత అంత చేసి చూపించే తమ్మున్న నాయకుడు వినాయన. ఎమ్మెల్యే గెలుచుకోకపోవడం మన దురదృష్టం. మొన్నటికి మొన్న ఈ రోడ్డు, ఇదే రోడ్డు, మనం నిలబడ్డ రోడ్డు కూడా క్యాన్సిల్ అయిందని పుకారు లేపారు. నా మీద ఎన్నో కుట్రలు పనుతున్నారు ఇప్పటికీ. ఇది రోడ్డు కాకపోతే నాకు పరిశ్రమ అవుతుందని చెప్పేసి మనసులో పెట్టకుండా ఫోన్ల మీద ఫోన్ చేసిన. నేను అసలు రోడ్డు వేయకపోతే నాకు పరిశ్రమ అవుతుంది చేయాలని పడితే రాత్రి ప్రచారంలోనే ఉన్నా. నన్ను ఇక్కడికి కూడా రానియలేడు. నువ్వు చూసుకోన్నా, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి ఆఫీసర్లందరూ దోలుకొచ్చేసి కొంత చూసి ఉండొచ్చు. ఆఫీసర్లందరూ దోలుకొచ్చేసి రోడ్డు చాలు చేసిండు. రోడ్డు డాబర్ అయిపోయింది. ఇది మన కథ. కొందరు ఏం చేస్తుండ్రు, ఇసుక పిండ గీతలు గీస్తులు అంటే ఇలా మరి రోడ్ అయిన తర్వాత రోడ్ల మీద ఫోటోలు దిగి వాట్సాప్లో పెట్టుకుంటున్నారు. ఇది మా ఎమ్మెల్యే వేసింది. ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చిందా? లెటర్ ప్యాడ్ పెట్టారు. అది గమనించరా సోదరుల? లెటర్ ప్యాడ్ పెట్టేసి ఇది మా ప్రొసీడింగ్ కాపీ మేము పెట్టినామంటుంది. శాంక్షన్ వివరించింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వినాయన గారి ఆధ్వర్యంలో 57 కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే నిధులు రాత్రి అవుతున్నాయి. అవి తెలిసిన వాళ్ళకే తెలుస్తున్నాయి, తెలియని వాళ్ళకి తెలుస్తారు. గ్రూపులలో ఫోటోలు పెట్టుకొని మా ఎమ్మెల్యే వేసిందని చెప్పుకుంటారు. నమ్మే వాళ్ళు ఎవరు లేరు. అక్క చెల్లెళ్ళకి అందరూ తెలుసు. ఇదంతా డ్రామా కంపెనీ గాయ గత్తరు చేసే మా క్యారెక్టర్ అది కాదు, మా అన్నది కాదు. మేము వినయంగా సౌమ్యంగా ఉంటాం. చెప్పింది చేస్తాం. మాటిచ్చిన ప్రకారం నిలబడతాం. చేతి గుర్తుకే మనవటని చెప్పేసి అందరూ చేతి గుర్తుకు ఓటేయాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే నాకు చాలా బాధాకర విషయం ఏంటంటే ఎవరికో ఓటేస్తే మనం డెవలప్మెంట్ కాం. ఇప్పుడు దాదాపు 60% చేసుకున్నాం పనులు. ఇంకొక 40% ఉన్నాను. ఈ 2 పనులతోనే ఫుల్ ఫిల్ అయిపోయినాను. ఈ 2-3 సందులల్లో రోడ్లు మిస్ అయినాయి, డ్రైనేజీలు మిస్ అయినాయి. అది నా బాధ్యత అని చెప్తా ఉన్నాను. మరి శ్మశాన వాటిక గత 10 ఏళ్ళ నాడు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. దానికి ఒక 40 లక్షల రూపాయలు అప్పుడే శాంక్షన్ చేయించినాం. కట్టేటోళ్ళు లేకుండా అట్లే పని అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నా శ్మశాన వాటికను ఒక సుందర వనంగా తీర్చిదిద్ది మీకు చేతులకు ఇస్తా అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడ చూస్తే ఘోరంగా ఉంటుండే. దాని ఒక పార్క్ మాదిరి వేసి 6 మూర్లనే వైకుంఠ ధామం అంటే ఒక మోడల్ చేయాలనుకున్నా. నా గోల్ కూడా హౌసింగ్ బోర్డు కాలని ఒక మోడల్ కాలని చేసి చూపిద్దామని అనుకుంటాం. ఇప్పటికి కూడా 6 మూరు అందరికీ తెలుసు. హౌసింగ్ బోర్డుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. హౌసింగ్ బోర్డు అంటేనే మేధావి వర్గం, తెలిసిన వాళ్ళు, చాలా మహిళలు చాలా చురుకైన పాత్ర పోషిస్తారు. కాబట్టి ఈ మహిళా భవన్ కూడా పెద్దపీట వేస్తా అని మహిళా సోదరులకు మనం హామీ ఇవ్వడం జరిగింది. ఈ తిరుమల కాంపౌండ్ వాళ్ళు కట్టి మడిగలు కట్టి దానిలకు ఇస్తామని చెప్తున్నాం. మళ్ళీ డాక్రా పూణేలో పెద్ద ఎత్తున డాక్రా లోన్లు కూడా ఇప్పిస్తా అని మీకు మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పారిశుద్ధత లోపం వల్ల ఎప్పుడు చూసినా మున్సిపల్ అంటే ఒకటే ట్రాక్టర్ ఉంటుందన్న. మొన్న దాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్తే ట్రాక్టర్ పంచర్ అయిందంటారు, లేకపోతే డ్రైవర్ లేదంటారు. ఒకటే చేసి ఉంటుంది, ఆ డ్రైవర్ ఉంటాడు, రిపేర్ అంటాడు. ఈ 5 ఏళ్ళ నుంచి అదే నడుస్తున్నది. నేనేం చేసినా మా కాలనీ సోదరుల కోసం ఒక కొత్త ట్రాక్టర్, బ్లేడు, టోటల్గా వ్యవస్థ కాలక్షలు మా మహిళా సోదరులకు ఇస్తా అని చెప్తాను. ఎందుకంటే ఎవరైనా పండుగ వేసినాడు కానీ ఎక్కడ చెత్త చెదరం ఉంటే కానీ ఏ మున్సిపల్ పని చేయాల్సిన అవసరం లేదు. మనదే ఉంటుంది, మీరే ఉంటుంది, సతతం తీసుకపోవచ్చు, చేసుకోవచ్చు. అది నేను గెలిచిన వారం రోజులనే స్పాన్సర్ చేస్తా అని చెప్పడం జరిగింది. మా గోల్ చాలా ఉందన్న. ఒక మినీ ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం. అందరి సహకారంతో ఒక మినీ ఫంక్షన్ హాల్ కూడా కట్టి ఆలయ ప్రాంగణంలో ఒక మినీ ఫంక్షన్ హాల్ కట్టి
ప్రతి కుటుంబాలకు ఒక చేయుతగా ఉంటామని చెప్తా ఉన్నాం. దానికి అన్నగారు పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి సహకరిస్తానని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఫండ్స్ రావాలంటే అధికార పార్టీ వేస్తేనే కానీ ఫండ్స్ వస్తే కానీ మరి ఒక పార్టీ ఒక్కోళ్ళు కౌన్సిలర్ ఒక్కోళ్ళు అయితే డెవలప్మెంట్ అవుతుంది. మనం మన గతంలో చూసిర్రు 19వ వార్డులో ఇట్లనే బీజేపీ అభ్యర్థులు ఎన్నుకున్నారు. అప్పుడు గవర్నమెంట్ ఉండే 100 మీటర్ల సీసీ రోడ్ కూడా వేయలేకపోయింది. 10 ఏళ్ళు వెనుకకపోయింది. డాక్టర్లు మేధావి వర్గం అంతా లబోదిబ్బ మొత్తుకున్నారు. ఇప్పుడు గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నది ఏంటంటే పని చేసే వారికి అవకాశం ఇవ్వండి. మాటలు చెప్పిపోతారు. 11 తారీఖు తర్వాత మళ్ళీ మీకు కనిపించరు, ఎవరు కూడా కనిపించరు. ఇక్కడ ఉన్నోళ్ళు ఖాళీ పండుగలకే వస్తుంటే ఫోటోలు దిగి బండన వేసిపోతుంటారు తప్ప ఎన్నడన్నా చురుకైన పాత్ర పోషించరా, ఆర్థిక సాయం చేసినా, ఏ కుటుంబమైనా అని కొద్దిగా విచారంలో అంటే పోయి పలకరించి ఆర్థిక సాయం చేసిన ఘనత మాది. ప్రతి విషయంలో స్వచ్ఛందంగా నేను ఆర్థిక రంగంలో కూడా ముందుంటున్నా, ప్రతి సేవా కార్యక్రమంలో ముందుంటున్నా. కాబట్టి ఇంకా మరింత సేవ చేసుకునే భాగ్యాన్ని, అదృష్టాన్ని మీరు నాకు కల్పిస్తారని, మరి అవకాశాన్ని ఇస్తారని, పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని కోరుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో నేను గెలుచుడికి మహిళలే కీలక పాత్ర పోషించి పెద్ద మెజార్టీతో, పెద్ద మనిషి చేతులతో 360 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఒకప్పుడు ఆయన చైర్మన్ పద్మశాలి సంఘం అన్నారు, అవుట్ రైట్ ఉంటాయన్నారు. అదంతా ఇప్పుడు అట్లా అంటున్నారు. అవుట్ రైట్ లేదు, ఏం లేదన్న. వీళ్ళంతా నా కుటుంబం, సైలెంట్ సైలెంట్ ఓట్లు మొత్తం చేతి గుర్తుకే ఇస్తారు. ఇది నా 100% నా నమ్మకంతో ఒకసారి చప్పట్లతో కొట్టేసి నన్ను ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. అన్న మా మహిళా సోదరి మనులు ఎందరు వచ్చినా వినరు, చేసి చూపిస్తారు. కాంగ్రెస్ పార్టీ మినిమం 350 ఓట్లతో మెజార్టీతో గెలిచి నీకు కానుక ఇస్తారని మీరు గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నా మీద నమ్మకం ఉంటేనే మీరు చప్పట్లతో కొట్టున్నారు. అది కూడా చెప్తున్నాను. చేస్తాడని ధైర్యం మా అన్నలు అంటారు, అయితే నీతో అవుతుంది అన్న, ఖచ్చితంగా వేస్తామని చెప్తాను. పక్కింటోడు ఎదురింటోడు రాడు. ఖచ్చితంగా మనం కుటుంబంలోకి ఒక మనిషిని పంపిర్రి, మీకు ఏది కావాలో చేసి చూపించే బాధ్యత నాది అని చెప్తా ఉన్నాను. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు నమస్కారం. జై కాంగ్రెస్. మరి మన పెద్ద కాలని అవుట్ రైట్ ఎందుకు వేసుకోవద్దు? కొద్దిగా ఆలోచించు నాక, కొద్దిగా ఆలోచించేసి మన కాలని, మన ఓటు, మన కాంగ్రెస్ అని చెప్పేసి ఒకసారి జై కాంగ్రెస్. ఇప్పుడు విద్యానగర్ కాలంలో అన్న ఒక 10 ఏళ్ళను చూస్తున్న పాపం కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికీ 100 మీటర్ల డ్రైనేజ్ లేదు. ఇప్పటికి చెప్తా ఉంటారు వాళ్ళు, నేను క్యాండిడేట్ అని చెప్తా ఉంటాను. 100 మీటర్ల డ్రైనేజ్ కట్టలేరు. ఎక్కడ పోయినా సిసి రోడ్ లేవు, డ్రైనేజ్ ఉంది అక్కడ కూడా. మళ్ళీ అట్లాగే గణేష్ నగర్ కాలనీ కొత్త కాలంలో అయినా గణేష్ నగర్ కాలనీలో కూడా అదే అంతకుముందు కూడా ఏం పని కాలే, ఫండ్స్ కాలేదు. ఇప్పుడు పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చేసి గణేష్ నగర్ కాలనీ, బాజన్న ఇంక్లూవ్ని, విద్యానగర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ నేను ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్ది ఆరుమూరు పట్టణంలో 36 వార్డులలో ఉత్తమ వార్డు 3వ వార్డు అని చెప్పేసి మీ అందరితో ప్రశంసలు పొందుతా, మీ అందరి ఆశీస్సులు పొందుతా అని గర్వంగా చెప్తా ఉన్నాక. జై కాంగ్రెస్. కానీ 200 యూనిట్ల విద్యుతే కానీ ఇలా చెప్పుకుంటా పోతే చాలా చేసినాం. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ చేయలేనటువంటి రేషన్ కార్డులే కానీ, రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యమే కానీ, అంతేకాకుండా ఇండ్లు చాలా మటుకు ఇందిరమ్మ ఇండ్లు 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఇండ్లు ఇచ్చింది తప్ప మళ్ళీ ఏ పార్టీ కూడా ఇండ్లు ప్లాట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన నాయకులు వస్తూ ఉన్నారు, ఏవో మాటలు చెప్తా ఉన్నారు, ఒకరినొకరు తిట్టుకుంటా ఉన్నారు. కానీ మరి మేము ఏం చేస్తాం మీకోసం, ఏం చేయబోతున్నాం, ఏం చేసినాం అనే మాట ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. వచ్చి నుంచి ఒకరినొకరిని తిట్టుకుంటూ ఇద్దరు కలిసి కాంగ్రెస్ నాయకుల్ని తిడతా ఉన్నారు. అసలు కాంగ్రెస్ నాయకులకు తిట్టడానికి వాళ్ళకి నోరెట్లు వచ్చిందో అర్థమవుతలేదు. మరి మేము ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, హౌసింగ్ బోర్డులో మనకు ఇప్పుడు ముందున్నటువంటి ఇలా మనం ఉన్న ప్రదేశంలో ముందున్నటువంటి రోడ్డు కానీ, మీ పార్కు నుంచి పెరికిట్ హైవే వరకు వేసిన రోడ్డు కానీ మినిమం ఒక్క రోడే ₹1 కోటి. మరి ఇంకా మిగిలిన డ్రైనేజ్లు, రోడ్లు
ఇవన్నీ చూస్తుంటే ఒక 2 కోట్ల రూపాయలు మీ 3వ వార్డులో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంత చేస్తుంటే కూడా వాళ్ళ కళ్ళకు కనబడట్లేదు. కాబట్టి మీతోని మేము కోరుకునేది ఒక్కటే, మన వార్డు అభివృద్ధి చెందాలన్నా, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీ దగ్గరికి చేరాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డితోనే సాధ్యం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మరి మీ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు గెలిచినట్టయితే లింగగౌడ్ గారు వినయ్ కుమార్ రెడ్డి దగ్గరకు వచ్చి మీ వార్డు సమస్యలు ఆయన దగ్గరకు తీసుకెళ్తారు. వినయ్ కుమార్ రెడ్డి గారు మన రాష్ట్ర మంత్రుల దగ్గరికి సంబంధించిన మంత్రుల దగ్గరికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి మన వార్డును అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మొత్కూరు విజయ్ లింగగౌడ్ గారికే చేతి గుర్తుకే ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. వినయ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత మీ 3వ వార్డుని అత్యాధునికంగా అభివృద్ధి పరుచుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మరీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు వేదిక ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే మరొకసారి కోరుతా ఉన్నామా, చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో లింగగౌడ్ గారిని విజయ గారిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ మాట్లాడి చెప్పిపోతాం, మీకు మేము అందుబాటులో ఉన్నాం, అది మీరు ఒక్కసారి గమనించాలా. అందుబాటులో ఉండే వ్యక్తులు, మనకు పిలవగానే వచ్చే వ్యక్తులు, ఫోన్ చేస్తే లేపే వ్యక్తులు, మనకు రోడ్డు కనిపించే వ్యక్తులకు మాత్రమే మనం ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరు కూడా చెప్తున్నా. అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఈ వార్డులో అది లింగగౌడ్ గారే అని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు వచ్చింది ఏ ఎలక్షన్? మన వార్డు ఎలక్షన్, మన గల్లీ ఎలక్షన్. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో ఏమైనా జరిగిందో మీ అందరికీ తెలుసు. మనం అందరం ఏం జరిగిందో కానీ రాత్రికి రాత్రి మోసపోయి బీజేపీకి ఓటేస్తే ఎమ్మెల్యే ఎంపీ బీజేపీలు గెలిచిర్రు. కానీ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ వినయన్న గారు మాత్రం ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు అందరు మాటలు వినుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వింటున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు వింటున్నారు, బీజేపీ వాళ్ళు వింటున్నారు. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే 2 సంవత్సరాలల్లో ఎమ్మెల్యే ఎంపీ గారు మనకి ఇక్కడ బీజేపీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మీ వార్డులో ఎటువంటి పనైనా చేసిర్రా, మీరందరూ కూడా గుండె మీద చేతి వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా. ఎటువంటి పని చేయకపోగా ఓన్లీ ఎలక్షన్లలో మాత్రం వచ్చి హిందూ ముస్లింల గొడవలు పెట్టి జై శ్రీరామ్ అని చెప్పి ఓటేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. మీరందరూ ఒకసారి ఆలోచించండి. హౌసింగ్ బోర్డులు కుల మతాలకు అతీతంగా అభివృద్ధి కావాలా, అందరం కూడా అభివృద్ధి చెందాలా, మన కాలనీ డెవలప్ కావాలంటే అధికారంలో ఉన్న పార్టీ, మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఇక్కడ లింగగౌడ్ గారు కాక మీకు ఇక్కడనే పక్కనే ఉన్న మన వినయన్న గారు కూడా ఈజీగా మీకు అందుబాటులో ఉంటాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ రాత్రులు వర్షాలు పడితే మీరందరూ కూడా నిద్ర పట్టకుండా ఇళ్లకు నీళ్ళు వస్తాయని చెప్పేసి మీరందరూ కూడా మెలుకొని ఉండే వ్యక్తులు. మీరందరూ కూడా తెలుసు, డ్రైనేజీలు లేక రోడ్లేమో హైట్ అయిపోయినాయి, ఇళ్ళేమో కిందికి అయిపోయినాయి. వర్షాలు పడితే మీ అన్నలకు నీళ్ళు వస్తుండే, మొత్తం మీరందరూ కూడా ఏడ నీళ్ళు వస్తాయని చెప్పేసి పిల్లల్ని పట్టుకొని రోడ్డు మీద నిలబడి మీరందరూ బాగుతూ ఉండేవాళ్ళు. ఇదంతా గమనించిన వ్యక్తి మన లింగగౌడ్ అన్న గారు ఏం చేసిందంటే, ఇక్కడ రోడ్లు కావాలా, డ్రైనేజీలు కావాలన్నా మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఇబ్బంది ఉన్నాయని చెప్పేసి మన వినయన్న గారి దృష్టికి తీసుకెళ్తే మొన్నటికి మొన్న ఇవన్నీ డ్రైనేజీలు ఇవన్నీ రోడ్లు వేయించినటువంటి నాయకుడు మన వినయన్న గారు అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించాలా, బీజేపీ పార్టీకి గతంలో ఓటేసిన వాళ్ళు ఇటు సైడ్ వచ్చి మీకేమైనా పని చేసిండ్రా? ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఏమైనా పని చేసిండా? ఎంపీ వచ్చి ఏమైనా పని చేసిండా? ఎవ్వరు కూడా వేయలేదు. కానీ మా వినయన్న గారు ఓడిపోయినప్పటికీ ఇక్కడ మహేష్ అన్న గారు అండతో, సోర్సన్ రెడ్డి గారు అండతో, ముఖ్యంగా మా రేవంత్ అన్న గారు అండతో ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు.
మీరందరూ కూడా నేను ఏం చెప్తున్నా అంటే, నేను వాస్తవానికి నేను వేరే మండల వ్యక్తిని అయినప్పటికీ కూడా నేను ఎందుకు మీకు వివరంగా చెప్తున్నా అంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి. 11వ తారీఖు తర్వాత మనం వేసిన ఓటు పని చేయకపోతే మనం ఎంత మొత్తుకున్నా ఎంత గింజుకున్నా మాత్రం రాదని చెప్పేసి మీ అందరు కూడా చెప్తా ఉన్నా. ఎందుకు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎటువంటి పని చేయని వ్యక్తులు ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు. అధికార పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి ఇప్పుడు మన లింగగౌడ్ గారు. అది లింగగౌడ్ గారు కనుక ఇక్కడ మనకు కౌన్సిలర్ అయితే ఖచ్చితంగా మీకు ఎటువంటి పథకాలు కావాలన్నా, ఎటువంటి సంక్షేమ ఫలాలు కావాలన్నా, మనకైనా పనున్నా ఇక్కడ మనకు వినయన గారు అందుబాటులో ఉండి ఈజీగా పనిచేస్తారని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే కుల మతాలకు రెచ్చగొట్టుకుంటా ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ ఇక్కడ బల్ల గుద్దుతూ అన్ని చెప్తా ఉన్నటువంటి మన రాకేష్ రెడ్డి గారు అసలు ఆరుమూరుకి ఎటువంటి పని చేయలేదు. మీరు అది గమనించాలా. ఎటువంటి పని చేయకపోగా ఎలక్షన్లలో వచ్చి మాత్రమే వాళ్ళు బీజేపీ పార్టీకి ఓటేయమని చెప్పి చెప్తా ఉన్నారు. మేమేమంటున్నామంటే ఇక్కడ అధికార పార్టీ ఉన్నది. అధికార పార్టీ మా నాయకుడు వినయన గారు ఉన్నారు. ఖచ్చితంగా ఈ పనులన్నీ చేసేటి మేమే చేస్తా ఉన్నాం. ఈ పనులన్నీ చేసేటి కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. మీకు పెన్షన్లే కానీ, రేషన్ కార్డులే కానీ, సన్న బియ్యమే కానీ, ఉచిత బస్సే కానీ, అదేవిధంగా ఎంతో మందికి నిరుద్యోగులకు ఉద్యోగులే కానీ అవన్నీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే అందుబాటులో లేని వ్యక్తికి ఓటేయకండి. అందుబాటులో ఉన్న వ్యక్తి మన మోత్కూరి లింగగౌడ్ గారు. వారు వైస్ చైర్మన్ గా ఉండి ఇక్కడ ఎన్నో సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే పక్క వార్డులో నుంచి వచ్చిన కొత్త వ్యక్తులకు ఓటేస్తే అదేవిధంగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ ఏం పని చేస్తలేడు, వీళ్ళు కౌన్సిలర్ గెలిచి ఏం చేస్తారని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు కౌన్సిలర్ గా గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇక్కడ కౌన్సిలర్ గా ఒకవేళ బై మిస్టేక్ లా గెలిచిరనుకో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందరి కావున మీరందరూ కూడా ఆలోచించి 11వ తారీఖు నాడు మన మోత్కూరు విజయ లింగగౌడ్ గారికి చేతు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరు కూడా వేడుకుంటూ, ముఖ్యంగా మన లింగగౌడ్ గారికి ఏమున్నా అంటే అన్నగారు నేను గమనించిన ఇక్కడ చాలా మంది కూడా వాస్తవానికి మనం అందరం కూడా హిందువులమే. ముస్లింస్ అయినప్పటికీ, హిందువులు అయినప్పటికీ, క్రిస్టియన్ అయినప్పటికీ ఆయనకు ప్రతి వారి గుండెల్లో వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు చాలా మందికి ఎన్నో హెల్ప్ కార్యక్రమాలు చేసిందని చెప్పేసి నేను కూడా చాలా మంది ఇంటికి తిరిగిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మీ వార్డు డెవలప్ అవ్వాలంటే మోత్కూరు విజయ లింగగౌడ్ గారు మాత్రమే గెలాలని చెప్పేసి మీ అందరు కూడా ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఆయనకు ఒక కళ ఏంటంటే ఈ యొక్క వార్డుని ఖచ్చితంగా మోడల్ వార్డుగా తయారు చేయాలని చెప్పేసి ఆయనకు ఒక కళ ఉన్నది. కావున మీరందరూ కూడా సహకరించి మా అందరికి కూడా మద్దతు తెలిపి మన వినయన గారు ఈరోజు ఓడిపోయిన ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కావున మీరందరూ కూడా ఇంకా ఎటువంటి వారన్నా ఇంకా రాని వాళ్ళు పెన్షన్స్ కానీ, రేషన్స్ కార్డ్స్ కానీ ఏం రాకపోయినా సరే మన లింగగౌడ్ గారు అందుబాటులో ఉండి మీ అందరికి కూడా చేపిస్తారని చెప్పేసి చెప్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ 11వ తారీఖు నాడు మాత్రం మీరు మర్చిపోకండి అమ్మా. మేమందరం చెప్పిన విషయాలు ఆలోచించి మన వార్డు అభివృద్ధికి మీరందరూ కూడా చేతి గుర్తుపై ఓటేసి మన వినయన గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. జై. వార్డు 3 హౌసింగ్ బోర్డ్ కాలనీ యందు మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం కోసం రావడం జరిగింది. మోత్కూరి విజయ లింగగౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. మీ అందరూ కూడా ప్రతి ఓటు కూడా చేతి గుర్తుకు వేసి విజయ లింగగౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నా. నాకు హక్కు ఉంది మిమ్మల్ని ఓటు అడగడానికి. ప్రతి 3వ వార్డు సభ్యులందరికీ నేను ఓటు అడిగే హక్కు ఉంది. ఎందుకంటే హైయెస్ట్ వర్క్ ఎక్కడ చేసిండ్రు ఆర్మూరు పట్టణంలో అంటే గత 2-3 నెలల నుంచి హైయెస్ట్ వర్క్ మీ వార్డులోనే జరిగింది. అన్న చెప్పిండు 2 కోట్లు అన్నాడు. 2 కోట్లు కాదు, ఇంచుమించు 3.5 కోట్ల రూపాయల వరకు మీ వార్డులో అభివృద్ధి కోసం మనం పెట్టడం జరిగింది. ఇంటూ రామ్మా ఒక 5 నిమిషాలు ఏ ముచ్చట పెట్టకు, నాది నుండి వింటే మీకు అన్ని విధాలుగా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు క్షత్రియ ఫంక్షన్ హాల్కి వెళ్ళి అక్కడ దాకా వస్తాం, రోడ్ ఉంది.
మళ్ళీ దాని తర్వాత ఏం జరిగిండే ఆడ నుంచి కనెక్షన్ చక్కగా లేదు, దాన్ని చేసినాం. ఇక్కడ నుంచి రేపు ఫంక్షన్ హాల్స్ పోవాలంటే సీదా పెరికిట్ పోయే విధంగా దాన్ని మీకు కనెక్ట్ చేసినాం. అట్లనే ఇటు నుంచి సీదా జిరాయత్ నగర్ పిప్రి అటు సైడ్ పోవాలన్నా కానీ ఆ రోడ్ని కనెక్ట్ చేసినాం. మళ్ళీ మీ కాలనీలో 2-3 పెద్ద రోడ్లు కూడా కనెక్ట్ చేయడం జరిగింది. సుమారు 3.5 కోట్ల నిధులతోని మీ వార్డుని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నాం. ఇక జీవన్ రెడ్డి గురించి ఒక 2-3 నిమిషాలు అయితే మాట్లాడాలి. ఎందుకంటే నా కొడుకు ఏమేమి మాట్లాడుతాడో, ఎందుకు మాట్లాడుతాడో వానికన్నా అర్థమవుతుందో, వాని కుటుంబ సభ్యులకన్నా ఏమన్నా అర్థమవుతుందో నాకైతే తెలియదు. 10 సంవత్సరాలు ఆర్మూర్ల భయభ్రాంతులతోని వాని పాలన నడిచింది. ఉదాహరణకి మీ దగ్గర గణేష్ కాలనీ నుంచి అనుకుంటా నా దగ్గరికి ఒక 30 మంది మహిళలు వచ్చారు, 30-40 మంది మహిళలు వచ్చారు. మన అధికార ప్రతినిధి చిన్నా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అయితే మీ కాలనీ నుంచి ఒక 30 మంది దీంట్లో ఉన్నారు నాకు తెలిసి. గణేష్ కాలనీయా ఏ కాలనీ అమ్మా? నా దగ్గరికి వచ్చారు. వస్తే ఏందమ్మా అని అడిగితే, అన్న అప్పుడు 10%లో ఏదో ఇంజనీర్స్కి ఇచ్చిండ్రు, మాకే కావాలి అది. అమ్మ కొంచెంసేపు వినండి అందరు కూడా, మాకే కావాలి అని వచ్చారు. నేనన్నా మరి జీవన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసిండ్రు అని అడిగితే వాడంటే భయం అన్న, పోలేదన్నా మేము అన్నారు. ఇంటూ రామ్మ, మహిళలు ఏమన్నారంటే వాడంటే భయము, పోలేదు అన్నారు. ఎందుకు వచ్చారు నా దగ్గరికి అంటే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, 6 గ్యారెంటీలు ఇచ్చినాం మహిళలకు కానీ, గరీబోళ్ళకు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ. 6 గ్యారెంటీలతో పాటు రాష్ట్ర ప్రజలకి స్వేచ్ఛ కూడా ఇచ్చినాం. ఇంటూ రామ్మ, స్వేచ్ఛ అనేది ఏంది? ఎవరు ఎక్కడికన్నా రావచ్చు, ఎక్కడికన్నా పోవచ్చు. మీకు కొంత మహిళలకు తెలియకపోవచ్చు, ఇక్కడ ఉన్న పెద్దన్నలకు అందరూ తెలుసు ఏ రకంగా స్వేచ్ఛని జీవన్ రెడ్డి అనే దరిద్రుడు హరించిందనేది నేను ఉదాహరణకు చెప్తున్నా. వాడు ఏం చేస్తుండంటే, ఒక మనిషి ఇప్పుడు ఆత్మచారణ ఉన్నాడు, అక్కడ పద్మశాలి సంఘం ముద్దుబిడ్డ ఉన్నాడు, నాతోనుంటే ఆయనని రకరకాలుగా భయభ్రాంతులు పెట్టి లాస్ట్కి ఆయనని నాతోని గుంజుకొని బెదిరించి ఎన్నో చేసిండు ఆయనని. దాని తర్వాత మొన్న మా ప్రభుత్వం వచ్చినాక పాప మా పెద్ద మనిషిని మళ్ళీ నన్ను వచ్చి కలిసిండు. ఇట్లా ఒక్కోలం కాదు, ఆరుమూర్ల కొన్ని వేల కుటుంబాలని ఇబ్బంది పెడుతూ ఆయన పేరు మీద నాకు తెలిసి ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక 10 సంవత్సరాల్లో ఒక 8 నుంచి 10 మంది చచ్చిపోయారమ్మా. ఒక 8 నుంచి 10 మంది చనిపోయినరు. వాడు చంపిండా, వాడి యొక్క అప్పుల బాధతో చచ్చిర్రా, పాపం చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్కి కానీ, ఇంకొకటి బీజేపీ ఉంది. రాకేష్ రెడ్డికి గతంలో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా వరకు బీజేపీకి వేసారు. ఏమనుకున్నారంటే, ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు, చీర తీసి ఇట్లా కొట్టిండు, ఆడబిడ్డలకు చీర ఇచ్చేదనగానే ఓ అని చెప్పి ఏదో అయిపోతుంది అనుకున్నాను. కుక్కర్ తీసి కొట్టిండు, జీవన్ గారు ఇదారా నువ్వు ఇచ్చింది అని కొట్టంగానే, అమ్మ ఈ పెద్ద పోటుగాడు ఉన్నాడు అనుకుని చాలా మంది అనుకో నిజంగానే ఏదైనా చేస్తాడు అనుకున్నారు. మళ్ళీ ఏం చెప్పిండు, ఎవరైతే గరీబోళ్ళు ఉన్నారో గరీబోళ్ళకి ఆయన సొంత పైసలతో ఇల్లు కట్టిస్తున్నాడు. ఊరికి 10, వాడికి 10 అన్నారు. అనగానే నిజంగానే కడతాడేమో అని కొంత ఆలోచన చేసి రూపాయికి కార్పొరేట్ వైద్యం అన్నాడు. అంటే హైదరాబాద్లో ఒక చిన్న హాస్పిటల్ పెట్టిండు. అక్కడికి పోయినాక అక్కడ రూపాయి వైద్యం అని అక్కడ బోర్డు ఉంటుంది, ఆయన ఫోటో ఉంటుంది. ఇక అక్కడికి పోగానే ఏం చేస్తాడో అందులో రూపాయి వేయాలి. వేస్తే డాక్టర్ పిలుచుకుంటాడు, ఏం జరిగిందో అదంతా చూసుకొని ఇక దాని తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. అట్లా పెట్టిండు. హైదరాబాద్ ఇప్పుడు ఎమ్మెల్యే అయింది ఆర్మూర్లో. ఎక్కడ పెట్టాలా? ఆర్మూర్ ప్రజలకి అందుబాటులో పెట్టాలా? వాస్తవమా కాదమ్మా? ఇప్పుడు మీరు ఆయనని ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తారు, ఇక్కడ ఉన్న సమస్యలు తీరుస్తారని చెప్పి మీరు ఓటేసి నేను గెలిపించారు. సరే, నాకు పర్వాలేదు, నేను గెలవకున్నా మీ అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అనేది మీ అదృష్టం. దానికి ఆయన ఏం చేయాలి? ఇక్కడ పెట్టాలి, ఆర్మూర్లో పెట్టాలి. బాగ్లింగంపల్లిలో పెట్టిండు. ఇక దాని తర్వాత పాపం చాలా మంది తెలియక ఆయన ఇంటికి కూడా పోయిండ్రు, ఏమన్నా ఆర్థిక సాయం చేస్తాడేమో అని. ఆయన ఎలక్షన్ కన్నా ముందు ఏం చేసిండంటే ఒక 2-3 ఫ్లెక్సీలు తయారు చేయించిండు. ఏమని? గోరంత సహాయం, కొండంత అంద. చూసిరు కావచ్చు. ఇక ఏం చేయాలి? ఎక్కడన్నా ఒక 5,000-10,000 ఇచ్చిర్రు అనుకో, వెనకాల ఒక 2 పోయి నిలబడి ఫ్లెక్సీ పట్టుకుంటారు, ఇట్లా వెనకాల ఇట్లా పట్టుకుంటారు.
పట్టుకుంటే మొత్తం ఈయననే ఈ ప్రజల్ని, ఆర్మూర్ ప్రజల్ని ఉద్ధరించినట్టు, ఎంతో మందికి సహాయం చేసినట్టు ఇక ఫ్లెక్సీ తయారు చేసుకొని కొంతమందికి ఇచ్చిండు. ఎమ్మెల్యే అయిపోయిండు. ఎమ్మెల్యే అయిపోయినాక 3 ఫ్లెక్సీలను తీసి సజ్జ మీద పడేసిండు. ఇక్కడ పడేసిండమ్మా, సజ్జ మీద పడేసిండు. అష్టోడు ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడమ్మా. మనము వచ్చిన 2 సంవత్సరాల ఏవైతే మనం చెప్పిన హామీలు ఉన్నాయో ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. గెలిచిన 2 రోజుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం మీ మహిళలకు అందరికి ఇచ్చినాం. వారం రోజుల్లోనే 5 లక్షల ఆరోగ్యశ్రీ కాదు 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా ఇచ్చినాం. ఆ ఆరోగ్యశ్రీ బీమా ఎప్పుడు వస్తుంది? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తుంది. మళ్ళీ ఏం చేసినాం? తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇచ్చినాం. వచ్చినాయా లేవమ్మా? వచ్చినాయా లేవా రేషన్ కార్డులు? కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. గతంలో ఏముండే 10 సంవత్సరాలు కేంద్రంలో మరి బీజేపీ ఉంది, అరవింద్ ఎంపీ ఉన్నాడు, మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. మరి మా ప్రజలకి, మా మహిళలకి కొత్త రేషన్ కార్డు వద్దా? కొత్తగా మన ఇంటికి కోడలు వచ్చిందమ్మా, ఏం జరిగింది? కొత్త కోడలకి ఎంట్రీ లేదు రేషన్ కార్డుల. మన ఇంట్లో పిల్లలు పుట్టిర్రు, పిల్లలకి ఎంట్రీ లేదు కొత్త రేషన్ కార్డుల. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాకనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం, ఎంట్రీలు చేసినాం, అన్ని విధాలుగా చేస్తూ మళ్ళీ ఏం చేసినాం? గతంలో దొడ్డు బియ్యం ఉండే మనం కొనుక్కొని పక్కన పోయి మళ్ళా 5కో 10కో ఇచ్చుకొని లేకపోతే అప్పాలు చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేసినాం? సన్న బియ్య కార్యక్రమం తీసుకున్నాం. మీ పిల్లలు స్కూళ్ళల్లో చదువుకుంటే వాళ్ళకి సన్న బియ్యమే ఇస్తున్నాం. మన ఇండ్లల్లో ముఖ్యమంత్రి, మంత్రులు తినే సన్న బియ్యం కూడా మీ ప్రతి గడపకు కూడా చేర్చే విధంగా పనిచేస్తున్నాం. అంతేకాకుండా స్కూళ్ళల్లో కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఏదైతే 2 సంవత్సరాలుగా మేము చేసిన పనులు ఉన్నాయో, మీ వార్డుల అభివృద్ధి చేసినామో, ఎవరు చేసిండ్రు, ఎవరికి చేస్తే రేపటి నాడు అభివృద్ధి జరుగుతుందో ఆలోచన చేయండి. మళ్ళీ మొన్న చేసినట్టు తప్పు చేస్తే మాత్రం మళ్ళీ మీ వార్డు 5 సంవత్సరాలు వెనుకకి పోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మొన్నసారి ఏం చేశారు? ఎమ్మెల్యే ఎలక్షన్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. మనము ఆయన చెప్పిన అబద్ధపు మాటలు విని ఆయనకి వేసినాం, కానీ ఆయనతో ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకుంటే మీకు మీ ఆడకట్టుల అభివృద్ధి జరుగుతుంది. నేను మీకు ఒక హామీ ఇస్తున్నా, మీరు విజయమ్మని గెలిపించుకోండి. కొత్త మున్సిపల్ చైర్మన్గా మొత్తం కూడా కూర్చున్నాక మీ వార్డుకి, మున్సిపాలిటీకి, మీ వార్డుకి ₹1 కోటి నిధులు మంజూరు చేపిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్ననే 50 కోట్ల నిధులతోని మనము ఆర్మూర్ పట్టణాన్ని సుందరీకరణ చేసుకుంటున్నాం. అన్ని వార్డులలో పనులు నడుస్తున్నాయి. డ్రైనేజ్ మీరు ఇన్నే చూడండి, డ్రైనేజ్ నడుస్తుంది. మీరు నిలబడ్డ బీటీ రోడ్ అవుతుంది. ఇవే కాకుండా రకరకాలుగా మనము మెయిన్ రోడ్లో పోతుంటే సెంటర్ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. గూన్ల చెరువు పోయినరు అమ్మాయి మధ్య, గూన్ల చెరువు పోయినరి, దాన్ని 4 కోట్లతోని చాలా అద్భుతంగా చేస్తున్నాం. మీ మహిళా మనులు ఆదివారం కానీ ఎప్పుడన్నా వీలు దొరికితే మన ఇంటికి చుట్టాలు వస్తే అక్కడ పోండి, ఏ రకంగా ఉందో చూడండి, ఎంత అభివృద్ధి చేసినామో చూడండి. ఇవన్నీ కూడా మిమ్మల్ని మేము ఓటు అడిగే సత్తా ఉందనడానికి నేను చెప్పే ఉదాహరణలు. మళ్ళీ ఏం చేసినాము? 43 కోట్ల నిధులతోని మీకు అమృత్ 2 కింద మంచినీళ్ళ కార్యక్రమం తీసుకున్నాం. 43 కోట్లతోని మీకు వచ్చే 30-40 సంవత్సరాలు ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా 43 కోట్లతోని అమృత్ స్కీమ్ తీసుకున్నాం. మీకు ఇక్కడ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఏం చేసిందంటే మీ పార్కుల ట్యాంకు కట్టాలని చెప్పి ఒక 2 రోజులు జేసీబీ పెట్టింది. వాస్తవమా కదమ్మా? తెలుసా అన్నలు? 2 రోజులు జేసీబీ పెట్టి పెద్ద పొక్క తీసిర్రు అలా ట్యాంకు కడదామని. అది కాలనీ పార్క్ అని చెప్పి మళ్ళీ ఏం చేసినా నేనే దాన్ని పిలిపించి మొత్తం మూపిచ్చేసిన. ఎందుకంటే అది పార్క్ ఉండాలా, అంత మంచి స్థలంలో అది ఎందుకు అని చెప్పి దాన్ని మూపియడం జరిగింది. అది కాకుండా మొన్న 18,70,00,000 కూడా మంజూరైనాయి. దాంతో కూడా మనకి మన వార్డులలో డ్రైనేజ్ సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కానీ తీర్చే విధంగా మేము పనిచేస్తాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే పార్టీకి ఓటేస్తే ఆ ఓటు ఇగో ఇదే కొత్త మోరీలు వేసినట్టే చెప్తున్నామ్మా. ఎక్కడ వేసినట్టు? ఈ మోరీలు వేసినట్టే. ఎందుకంటే 100కు 100% ఆర్మూర్ మున్సిపల్ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమమ్మా. వింటుర్రా? సపోర్ట్ చేయరేమమ్మా? ఇష్టం లేదేంది? సంతోషంగా ఉండాలా?
కాంగ్రెస్ ఇన్ని ఇస్తుందమ్మా, 200 యూనిట్ల కరెంటు మీరు వాడుకుంటే మేము కడుతున్నాం, ప్రభుత్వం కడుతుంది అనుకున్నారా? గతంలో రైతులకు ఉచితంగా కాంగ్రెస్ ఇచ్చింది, ఇప్పుడు ఎవరైతే 200 లోపు వాడుకుంటారో వాళ్ళకు కూడా కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే ఆలోచన చేయొద్దు. ప్రతి ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి వేసి మంచి మెజారిటీని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే, గతంలో బీజేపీ కౌన్సిలర్లు 6 గెలిచిర్రమ్మా, 6 గెలిచిండ్రు. ఎవరు కూడా వాళ్ళ ఎంపీ ఉన్నాడు, 2 సంవత్సరాలు ఈయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఎటువంటి నిధులు ఇవ్వలే 6కి. ఆ 6 కూడా ఈసారి పోటీ చేయలేదమ్మా. వింటుర్రా? ఎప్పుడు పోటీ చేస్తారు? వాళ్ళ వార్డులలో వాళ్ళు ఏమైనా పని చేస్తే రుబాబుగా పోయి, ఇగో నేను ఇప్పుడు నేను వచ్చిన మీ గల్లీకి వచ్చిన, ఇగో 3.5 కోట్ల పని చేసినా నాకు ఓటు వేయండి నేను అడగచ్చు. ఆయన పాపం పనే చేయలే. ఎంపీ ఉన్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఎంపీ, ఆయన ఏమి రూపాయి ఇవ్వలే. ఇక ఈ ఎమ్మెల్యే అయితే ఇక ఆకాశమే హద్దు, ఆయనకి ఏముండదు హద్దు. ఇక ఎవరి గురించి మాట్లాడతాడు, ఎప్పుడు ఎట్లా మాట్లాడతాడో తెలియదు. పొద్దున ఒక రకంగా మాట్లాడతాడు, మధ్యాహ్నం ఏం తీసుకుంటాడో నాకు తెలియదు, మధ్యాహ్నం ఇంకో రకంగా మాట్లాడతాడు, ఇక రాత్రి అయితే ఇంకొక తీరుగుంటాడు. అపరిచితుడు చూసిరా సినిమా? అపరిచితుడు సేమ్ టు సేమ్. ఇక రాకేష్ రెడ్డి అనేటోడు ఆర్మూర్ అపరిచితుడు. ఇంటురామ్మ, అందుకోసం అంటే ఇంతసేపు ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ మీరు నష్టపోవద్దు. 1000% ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 సీట్లలో 30 కన్నా ఎక్కువ సీట్లు కాంగ్రెస్ చేతి గుర్తు గెలుస్తుంది. దాంట్లో 3వ వార్డు ఉండాలా, 4వ వార్డు ఉండాలా, 1 నుంచి 36 వార్డులు కూడా ఆ గెలుపులో ఉండాలని కోరుకుంటున్నా. ఒకవేళ ఆ వార్డుల గెలుపు లేకపోతే 100% 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి జరగది. రాకేష్ రెడ్డి ఏం తేడు, ఎవరేం చేయరు, ఏం చేయాలన్నా కాంగ్రెస్ చేస్తుంది, మేమే చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏద్దామా లేదా? ఇప్పుడు మీరు ఈ రోజే నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీలు వచ్చిపోయారు అనుకుంటా. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు. బీజేపీ వచ్చిపోయారు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిపోయారు కావచ్చు, నిన్న మొన్న ఇవాళ వచ్చిపోయారు కావచ్చు. మీరు వాళ్ళ ప్రవర్తన చూడండి, వాళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి గురించి కానీ, చేస్తామనే విషయం కానీ, చేద్దామనే విషయం కానీ ఎక్కడ కూడా. ఎందుకంటే ఏం చేయాలన్నా చేతి గుర్తే చేస్తుంది. మీ ఆడకట్టు అభివృద్ధి జరగాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, ఎవరన్నా గరీబోళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు కానీ, డబల్ బెడ్రూమ్లు ఇల్లు రావాలన్నా, రేషన్ కార్డు రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి ఇవ్వాలన్నా, కొత్తగా పెన్షన్లు కూడా తొందరలోనే వస్తాయి, అవి ఇవ్వాలన్నా కంపల్సరీగా మీ వార్డుల చేతి గుర్తు మా విజయక్క గెలుస్తే మీకు అన్ని విధాలుగా అండగా ఉండి అన్ని రకాలుగా. లింగన్న ఎట్లాగూ 12 గంటల దాకా ఎప్పుడు ఫోన్ చేసినా తను మాట్లాడతాడు. మేము కూడా మీ యూత్ని అడుగురి, పిల్లల్ని అడుగురి, ఏ సమయంలో అయినా ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి సమాధానం ఇస్తాం. దానికి అవసరమైన హెల్ప్ చేసి ఇమీడియట్గా ఏదున్నా సరే ఆ సమస్యను తీర్చే విధంగా పనిచేస్తాం. కనుక మాకు 100% మీరందరూ కూడా మహిళామణులు కానీ, అన్నదమ్ములు కానీ, ప్రతి యువకులు కానీ అందరూ కూడా చేతి గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా. మనదేం గుర్తు, మనదేం గుర్తు. ఎందుకంటే అన్నిట్లలో తిరుగుతారు, మళ్ళీ ఆయన అటు అయ్యా కానీ గుర్తు చేస్తున్నా. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఇప్పటికే వినయ్ అన్న అన్ని చెప్పేసిండు, కానీ మీకు ఒక వరం ఇచ్చిండు, మీ వార్డుకు స్పెషల్ 1 crore ఇస్తానని. అది ఎప్పుడు సాధ్యపడుతుందమ్మా అంటే, మీరు మన 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినప్పుడే సాధ్యపడుతుంది. ఇంకోటి, వినయ్ అన్న ఇచ్చిన ఆ వాగ్దానాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. అందుకనే మీ అందరికీ చేతులు జోడించి ఒకటే చెప్తున్నాను, అందరు చేతి గుర్తుకు ఓటేసి మా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.